మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ మోతాదులో ఆల్కహాల్ను తీసుకుంటేనే ప్రయోజనకరం అన్నది ఈ వీడియో యొక్క సారాంశం. అంతేకాని మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. దీన్ని మీరు గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మద్యపానం ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్కహాల్ తాగటం వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి దీనికి దూరంగా ఉండడమే బెటర్ అని ఇప్పటి వరకు చాలా సార్లు వింటూనే వచ్చాం. అయితే మద్యపానంతో కూడా ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. కాస్త వినటానికి ఇది విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయుసు పెరుగుతుందని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీస్ చేసిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందట. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, శరీరానికి ఆల్కహాల్ ఏ విధంగా మేలు చేస్తుందన్నది ఇప్పుడు చూద్దాం. మితిమించినది ఏదైనా మంచిదే. ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరానికి ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలేయం దెబ్బతినటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మద్యం మితంగా తీసుకుంటే మంచిదే అని మీకు తెలుసా? సరైన పద్ధతిలో ఆల్కహాల్ తీసుకుంటే శరీరానికి మంచి చేస్తుందట. మితంగా మద్యం తీసుకోవటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే తక్కువ మోతాదులో మద్యం తీసుకోవటం వల్ల ఆయుసు పెరుగుతుందట. దీనివల్ల 25% మరణాల రేటు తగ్గుతుందట. రెడ్ వైన్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో ఇది తీసుకోవటం వలన చర్మం గ్లో పెరిగి యవ్వనంగా కనిపిస్తారు. వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి కొద్ది మొత్తంలో వైన్ తీసుకోవటం మంచిదే అంటున్నారు నిపుణులు. బీరు, వైన్లలో అధిక మొత్తంలో సిలికాన్ ఉంటుంది. ఇది బలమైన ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. మితమైన మద్యపానం చేయటం వలన కొన్ని మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే, తక్కువ మొత్తంలో మద్యం తాగే వారికి నీళ్ళలో రాళ్ళు వచ్చే ప్రమాదం తక్కువట. అదే అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్కు గురై కిడ్నీల్లో రాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.